హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కైలాసగిరి వీడియో కూడా పెడతానని. ఈరోజు వచ్చాను. ఈ వీడియో మీకు కైలాసగిరి గురించి చెప్పబోతున్నాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు రేపు పొద్దున వచ్చినప్పుడు కొంచెం మీకు యూజ్ అవుద్ది. సరేనా? ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. నేనైతే భయ్య హైవే నుంచి హనుమంతవాక రూట్లో వచ్చాను వెహికల్ వేసుకొని. రోడ్లు అయితే చాలా బాగున్నాయి. టికెట్ తీసుకునే టోల్ గేట్ ఉంటుంది కదా, దానికన్నా ముందే ఒక శివాలయం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. దర్శనం చేసుకుని వెళ్ళండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ రోడ్లు కూడా చాలా బాగున్నాయి. సైడ్ రెండు గ్రీనరీ ఘాటి రోడ్లు చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి కూడా. కాకపోతే స్లోగా వెళ్ళండి, ఆనందాన్ని ఆస్వాదించి వెళ్ళొచ్చు అన్నమాట. టికెట్ వచ్చేసరికి వెహికల్కి 10 రూపీస్ తీసుకుంటాడు, పర్సన్కి 10 రూపీస్ తీసుకుంటారు, 20 రూపీస్. ఒకవేళ డబుల్ అయితే 30 రూపీస్ తీసుకోవచ్చు. ఫ్యామిలీస్తో వచ్చి బాగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం బెస్ట్ ప్లేస్ ఏది ఉందంటే అది కైలాసగిరి. ఇక్కడ బైక్ పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, బాగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ పక్కనే టైటానిక్ వ్యూ పాయింట్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం ఆర్కే బీచ్ మొత్తం కనిపిస్తుంది. బీచ్ మొత్తం చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది భయ్య. లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా ఏ ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. లాన్కి ఇన్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక గ్రీనరీ సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉంది చిన్నది. గేట్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక 3D ఫిలిం వాడు పెట్టాడు. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. పిల్లలకు మాత్రం చాలా టైం పాస్ అవుతుంది, పెద్దలు ఆడడానికి కూడా. ఈ బెల్ట్ ఒకటి ఉందండి భయ్య, చాలా బాగుంది. 150 రూపీస్ ఇది పర్ పర్సన్కి. క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. క్రికెట్ ఆడాలంటే 100 రూపీస్. కొంచెం ముందుకు వెళ్ళగానే రైలు పటాలు దాటుకొని ముందుకు వెళ్ళగానే ఇక్కడ రోప్ వే ఒకటి ఉంది. అక్కడ కూడా వ్యూ అంతా బాగా కనిపిస్తుంది, చల్లగా గాలి వేస్తుంది. ఈ రోప్ అయితే 350, 400 తీసుకుంటున్నారు టికెట్. నెక్స్ట్ చిన్నపిల్లలు గుర్రాలు ఎక్కొచ్చు. ఇక్కడ దగ్గర దగ్గరలో అన్ని షాపులు ఉన్నాయి. మన హాల్ బొమ్మలు గట్రా తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్ల ఎక్కడానికి కార్లు. నెక్స్ట్ ఈ హాల్ బొమ్మల్లోనే టీ గ్లాసుల మీద మన ఫోటోలు ఫిట్ చేసేస్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కైలాసగిరి అనగానే మనకు గుర్తొచ్చేది శివ పార్వతుల విగ్రహాలే. చాలా బాగుంది. చుట్టుపక్కల గ్రీనరీ కూడా చెట్లు గట్టా వేసి చాలా నీట్గా చేశారు. ఈ చుట్టూ కూడా గ్రీనరీ మాటల్లో వర్ణించలేం, అంత బాగుంది. వాటర్ పాయింట్లు కూడా అక్కడ ఉన్నాయి, మరి వాటర్ దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఫ్రీగా. కొంచెం అలా లోనకి రాగానే అమ్యూజ్మెంట్ పార్క్ అని ఒకటి కట్టాడు, చాలా బాగుంది భయ్య. 3D ఎఫెక్ట్లో కట్టాడు. చిన్నపిల్ల గట్ట లోనికి వెళ్తే మాత్రం చాలా టైం పాస్ అవుతుంది. టికెట్ 50 రూపీస్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అయితే 30 రూపీస్. ఇవి బొమ్మలు, మనుషులు కాదు. అమెజాన్ పార్క్కి లోపలికి వెళ్దాం అనుకున్నాను. లోనికి వెళ్ళి చూడవచ్చు కానీ కెమెరా గట్రా అలౌ లేదంట, వీడియో తీయకూడదు అన్నారు. ఏదో 1-2 ఫోటోలు తీసుకోవచ్చు కానీ వీడియోలు కూడా తీయకూడదు అన్నారు. చూడడానికి మాత్రం లోన బాగానే ఉంది. కొంచెం మన పెద్దవాళ్ళకి ఒక 50 రూపాయలు, చిన్నపిల్లలు 30 రూపాయలు అంట. పర్లేదు, కొంచెం ఎంటర్టైన్ అవ్వచ్చు. మీరు వెళ్తే ట్రై చేయండి ఈసారి వచ్చినప్పుడు, సరేనా? కైలాసగిరి టాయ్ ట్రైన్ గురించి చెప్పకపోతే ఎలా పోయా. పెద్దవాళ్ళకైతే 170 పడుతుంది, చిన్నవాళ్ళకైతే 130 పడుతుంది. జనరల్ 2 బోగీలు ఉన్నాయి, ఏసీ బోగి ఒకటి ఉంది, బాగుంది. మొత్తం కైలాసగిరి కింద నుండి మీద వరకు మొత్తం తిరిగాను, మొత్తం చూశాను. టాప్ లోని ఒక బాబా ఆశ్రమం ఒకటి ఉంది, అంటే మెహర్ బాబా అంట. ఇంకో ఈయన ఆశ్రమం లోపలికి వెళ్ళాను వీడియో తీద్దాం అని చెప్పి. ఆయన కూడా పెద్ద ఆయన కూడా 2-3 మాటలు మంచిగా చెప్పారు. అది అతన్ని నమ్మమని ఇది ఉద్దేశం కాదు, బట్ ఆయన కూడా ఆయనకి మనసులో అనుకుంది చెప్పారు. పెద్దాయన ఒక 2 మాటలు మంచిగా చెప్పారు ఆయన గురించి. నచ్చితే వీడియో మాత్రం కంటిన్యూ చూడండి, పర్వాలేదు, సరేనా?
తెలిసినా తెలియకపోయినా భగవంతుడు ఉండడం అనేది నిజం. ఆ భగవంతుడు యుగాలుగా 5గురు సద్గురువుల ద్వారా అవతరింపజేస్తూ ఉంటాడు. స్వరూపమైన శ్రీరాముడు గాని, శ్రీకృష్ణుడు గాని, బుద్ధుడు గాని, క్రైస్ట్ గాని, మహమ్మద్ ప్రవక్త ఎవరు స్వీకరించినా సరే అదే పరమాత్మ యుగాలుగా అవతరిస్తుంది. ఆ అవతార పురుషుడు మెహర్ బాబాయే. నాకు రాముడు ఇష్టమైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు అనే నామాన్ని స్మరణ చేస్తూ, ఈ ప్రజెంట్‌గా ఉన్న అవతార చైతన్యమే సమస్త చైతన్యాలకి సహాయం చేస్తుందనే అవగాహనతో ఆ నామస్మరణ ఎవరెవరు ఏ దేవుడిని స్వీకరించినా, ఆ దేవుడి యొక్క నామాన్ని స్వీకరించి, ఆ నామస్మరణ ఈ ప్రజెంట్ అవతార్ కాన్షియస్ సహాయం చేస్తుంది అనే ఉద్దేశంతో స్వీకరించినట్లయితే, మనము మనలో ఉన్న చైతన్యపు ఎరుకను గుర్తిస్తాము. అలా చైతన్యపు ఎరుకను గుర్తించినప్పుడే మనిషి అంతర్ముఖం అవడానికి అవకాశం ఉంది. అంతవరకు మన చైతన్యం బహిర్ముఖంగా ఉంటుంది. ఆ అంతర్ముఖ చైతన్యమే ఆధ్యాత్మిక అనుభవానికి సంబంధించి ప్రయాణాలకి ఉపయోగపడుతుంది. ఏ ప్రయాణం, ఏ ప్రపంచాన్నయితే మనం చూస్తున్నామో, ఏ సృష్టినైతే చూస్తున్నామో, ఆ సృష్టి సమస్తం మనలోనే ఉంది సుమా! అనే విషయం మనకు తెలియబడుతుంది. అందుకోసమే మెహర్ బాబా గారు 44 సంవత్సరాలు మౌనంలో ఉండి, మౌనంలోనే శరీరం వదిలిపెట్టేశారు. ఎందుకనంటే మానవుడు మానవుడుగానే జీవిస్తున్నాడు. భగవంతుడు చెప్పే విషయాల్ని వింటున్నారే గాని, స్వీయ అనుభవంలోకి ప్రవేశించడం లేదు. అందువలన ఈ తను 1925 కాడి నుంచి 69 వరకు మౌనం పాటించారు. ఆ మౌనం ద్వారా సమస్త మానవాళికి అక్కడ బోర్డ్ ఉంది చూడండి. ఆ బోర్డు ఐ హావ్ కమ్ టు సౌ ది సీడ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయాల్లో నా ప్రేమ బీజాలు నాటుటకు వచ్చి ఉన్నాను. అది దాని అర్థం. ఆ ప్రేమ బీజాలు మన హృదయంలో ప్రవేశించినప్పుడు నీవెవరవో, నీ వాస్తవిక స్థితి అంటే ఏమిటో నీకు తెలియబడుతుంది. అలా తెలియబడినప్పుడు నువ్వెవరివో నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా తెలుసుకున్నప్పుడు నీ కుటుంబాన్ని ఎప్పుడైతే నువ్వు తీర్చిదిద్దుకున్నావో, అప్పుడు సమస్త కుటుంబాన్ని నీకు తీర్చిదిద్దే అవకాశం నీకు కలుగుతుంది. అటువంటి కార్యక్రమం మెహర్ బాబా గారు నిర్వహించారు. అదే చైతన్యంజీ ధరించిన మెహర్ చైతన్య మహారాజు, మాతృశ్రీ మెహర్ గాయత్రీదేవి వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి ముందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.